గాయ్స్ ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర తీసుకొని కొత్తిమీర కట్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక్కాయ. చికెన్లో వేసుకొని చికెన్ మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం బియ్యం కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత కొత్తిమీర చల్లుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నం 70%. మళ్ళీ పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దమ్ముకు కావాలి కదా, అందుకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అంత బాగా మాడనివ్వకండి, మాడనిస్తే చేదు వస్తుంది బిర్యానీ. సెవెంటీ 70% రైస్ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాలే ఆయిల్ చికెన్ను మ్యారినేట్ చేసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేరే బౌల్లో చికెన్ మొత్తం అడుగును వేసుకొని మొత్తం సెట్ చేసుకోవాలి. తర్వాత దాని మీద రైస్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత రైస్ వేసుకోవాలి. దాని మీద కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకోవాలి. లాస్ట్కి పైన లేయర్కి ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకోవాలి. దాని మీద పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి.